ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో భట్టి పర్యటించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వెళ్లినట్లు చెప్పారు. 20 కోట్ల 50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు భట్టి విక్రమార్క. 6 గ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన రుణమాఫీ, జాబ్ నోటిఫికేషన్లు వంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామని చెప్పారు. మీ గుండె చప్పుళ్ళు విన్నాం, మీ బాధల్ని కళ్ళారా చూశాం. మీరు చెప్పినటువంటి మాటల్ని మనసు నిండా నింపుకొని అడుగులో అడుగు వేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నడిచాం. కొండల్లో, గూడాల్లో, గుడిసెల్లో, లేకపోతే ఎండిపోతున్నటువంటి బీడు భూముల్లో ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని వీటి పరిష్కారం కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని రావాల్సిందే అని చెప్పి మీ అందరి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై పనిచేసి ఈరోజు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం. వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రివర్గ సహచరులు అందరూ కూడా గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యులతో పాటు మిగతా శాసనసభ్యులు కూడా కలుపుకొని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని, ఆశలు నెరవేర్చడం కోసం ముందుకు పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఏ ఒక్కరోజు కూడా ఈ పాలనేదో మాకు అంది వచ్చినటువంటి అవకాశమేనో లేకపోతే అనుభవించాల్సిన అధికారం అని మేము ఎప్పుడు భావించలేదు. ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మా బాధ్యతగా భావించి ఆనాడు ప్రజలకు మేము ఏ వాగ్దానాలు అయితే చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు కూడా ఒక్క దాన్ని కూడా మర్చిపోకుండా చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి విధానం, నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. మేమందరం శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే గంట ఆలస్యం అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇచ్చిన గ్యారంటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను మనం మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటున్నాం. మహిళలందరికీ కూడా మనం ప్రకటించినటువంటి ఉచిత బస్సు రవాణా ఈ రోజే మొదలు కావాలని చెప్పి అసెంబ్లీలో మొట్టమొదటి రోజే ఆర్టీసీ ఉచిత బస్సు రవాణాని ప్రారంభించాం. అదే రోజు అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికం పెరిగినటువంటి వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 5 లక్షల రూపాయలు సరిపోవట్లేదు కాబట్టి దానిని 10 లక్షలు చేస్తామని చెప్పాం. ఒక్కరోజు ఆలస్యమైనా, ఒక్క ప్రాణమైనా ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచనతో ఇబ్బంది పడకూడదని ఆ మొదటి రోజే 5 లక్షల నుంచి 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి ముందుకు పోతా ఉన్నాం. దానితో పాటు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 500 రూపాయలకే అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకునేటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించి 0 బిల్లులు మార్చి 1వ తారీఖు నుంచి మొదలు పెట్టాం. యావత్తు నడిచిన ప్రతి కార్యక్రమంలో భాగంగా చూసిన ప్రతి దగ్గర పేదవాళ్ళు అడిగినటువంటి ఇళ్ల సమస్యను పరిష్కరించడం కోసం పార్లమెంటు ఎన్నికల కంటే ముందే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరమే 4,50,000 ఇళ్లు కట్టాలని, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేశాం. ఈ ప్రభుత్వ పరంగా కొద్ది రోజుల్లోనే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు, 2 గదుల ఇల్లు కార్యక్రమాన్ని లిస్టు శాంక్షన్ చేసి పనులు చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుందని ఈ పిప్పిరి గ్రామ ప్రజానికం ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక 1,00,000 రూపాయలు అదనంగా వారికి యాడ్ చేసి 6 లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం.